కట్టు దాటక ముందే కట్టడి చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ కు రక్షణ రేవంత్ రెడ్డి మాత్రమే. నేను చెప్తున్నా కదా, ఒకప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకు రండి, మా కాన్స్టిట్యున్సీకి రండి, మీరు ఒక్కసారి వస్తే కూడా ప్రజలందరూ ఇట్లా తండోపదండాలుగా వస్తారు, మేము గెలుస్తామని చెప్పుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అదే రేవంత్ రెడ్డి గారిని ఒకరు కాళ్ళు పట్టుకొని, చేపట్టుకొని, జుట్టు పట్టుకొని లాగుతున్నారు. అయినా కూడా తట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి బాధలు కలగదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగదు. అట్లనే మీ నాయకులు మిమ్మల్ని చూసి కూడా రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉంటున్నారు. అంతే తప్పించి మీకు ఏదో భయపడో లేదా మీరు ఏదో చేస్తారనో అని చెప్పి కాదు. ఇంకోటి ఏంటంటే ఏఐసిసి కూడా ఒకటి ఆలోచించుకోవాలి. చిన్న చిన్న లొల్లులకు కూడా, చిన్న చిన్న ఇష్యూలకు కూడా ప్రతి దానికి రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి రమ్మని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అది మీరు మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆ స్వేచ్ఛను అనేది ఇవ్వాలి. మీరు ఆ స్వేచ్ఛను ఇవ్వకుండా ప్రతి దానికి ఎవరో చిన్న చిత్క లీడర్ కూడా, చిన్న చిత్క జిల్లాలు ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఇట్లా చేస్తున్నారు సో అండ్ సో అని చెప్పి మీరు కూడా దానికి పిలవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన హోదా ఏదైతే ఉందో అది మీరు పెట్టండి. లేదా మీరు గత ప్రభుత్వంలో మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాకు కొన్ని ఇష్యూస్ అయినాయి, మళ్ళీ అట్లనే అవుతుందేమో అని చెప్పి మీరు ఆ ట్రాన్స్ లో ఏదైతే ఉన్నారో దాన్ని విడిచిపెట్టి బయటికి రండి. ఎట్లాగో ఆంధ్రాలో మీ ఉనికి అయితే లేదు, మీకు ఉన్న తెలంగాణను అయితే కాపాడుకోవాలి కదా.